హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 2 కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క సిలిండర్‌కి అందజేస్తున్న గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మనకు ఈ యొక్క 2025, 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 25 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ 2 కీలక అప్డేట్లకు సంబంధించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫాస్ట్ అప్డేట్స్ కావాలనుకున్నట్టయితే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏదైతే డొమెస్టిక్ ఎల్పిజి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అంటే ఇంటిలో అవసరాల కోసం వాడుకుంటున్న గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో అటువంటి వారందరూ ఇక మీదట ప్రతి సంవత్సరం ఈకేవైసీ చేయించుకోవాలని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గ్యాస్ కనెక్షన్లు వాడుతున్న వారు అది ఇండియన్ ఆయిల్ గ్యాస్ కనెక్షన్ కావచ్చు, హెచ్పి గ్యాస్ కావచ్చు, అలాగే భారత్ పెట్రోలియం కావచ్చు, ఏదైనా సరే మీరు ఇంట్లో వాడుతున్న గ్యాస్ కనెక్షన్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఈకేవైసీ తప్పనిసరిగా మరొకసారి మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీరు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ, గ్యాస్ డెలివరీ చేసే బాయ్ వద్ద కానీ, లేదా డైరెక్ట్గా మీరు వెబ్సైట్లో కూడా ఈ యొక్క ఈకేవైసీ మీరైతే చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే ఇప్పటిలోపల ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈకేవైసీ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 2026 మార్చి 31వ తేదీ లోపల తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్కరూ మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ అనేది చేసుకుని ఉండాలని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తేదీ లోపల ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ అనేది చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అనేది ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ కు లింక్ అయిన ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కు పడతాయని అప్డేట్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు ఆ తేదీ లోపల ఈకేవైసీ కనుక చేయకపోయినట్లయితే మీకు పూర్తిగా ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ అనేది రద్దు అనేది అవుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మీకు పూర్తిగా ఈ యొక్క రాయితీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది శాశ్వతంగా రద్దు అనేది అయ్యే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు బయోమెట్రిక్ అనేది వేయకపోయినట్లయితే గ్యాస్ సిలిండర్ అనేది ఇంటికి సరఫరా చేయడం నిలిపివేస్తారంటే గ్యాస్ సిలిండర్ అయితే ఖచ్చితంగా మీకైతే అందజేస్తారు. కాకపోతే ఆ యొక్క సిలిండర్ కి అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మీకు ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఎవరైతే ఈకేవైసీ అనేది చేయలేదో పూర్తిగా ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు ఇక మీదట ప్రతి సంవత్సరం మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ ఎవరైతే కలిగి ఉన్నారో వారికి ఈకేవైసీ అనేది చేసుకుని ఉన్నప్పుడు మాత్రమే వారికి ఇక మీదట ఈ యొక్క సబ్సిడీ డబ్బులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు జమ అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే మీరు ఇంకా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింకులు ఇచ్చున్నాను. ఆ యొక్క లింక్ లో నేను చెప్పినట్లు కనుక మీరు చేసినట్లయితే ఆ యొక్క వెబ్సైట్ లో మీరు లాగిన్ అనేది అయిపోయినా లేకపోతే దానికి సంబంధించి యాప్లు అనేది ఇచ్చున్నాను. ఆ యొక్క యాప్స్ లో కూడా మీరు లాగిన్ అనేది అయినట్లయితే మీకు సంబంధించి ఏదైతే గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉన్నారో ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈకేవైసీ ఆప్షన్ మీరు క్లిక్ చేసినా కూడా మీకైతే సరిపోతుంది. లేదా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఉచితంగా సిలిండర్ అనేది మనకు 3 అనేది ప్రతి సంవత్సరం అందజేస్తున్నారు. కాబట్టి ఇందులో మీరు డైరెక్ట్ గా ఈ యొక్క వాట్సాప్ లో హాయ్ అనేది మెసేజ్ అనేది పెట్టినట్లయితే మీకు మనకు ఏదైతే ఈ యొక్క సిలిండర్లకు సంబంధించిన పథకం అనేది ఉందో అందులో మీకు సంబంధించిన ఈ యొక్క రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు ఈకేవైసీ అనేది అయి ఉందా లేదా అంటే దీపం పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది అయి ఉందా లేదా కూడా మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అది కనుక చెక్ చేసినట్లయితే వెబ్సైట్ లో మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అనేది సక్రమంగా పడుతున్నాయా లేదా ఎంతెంత పడుతున్నాయి అనేది దానికి సంబంధించి కూడా మీరు వెబ్సైట్ లో మీరు పూర్తిగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన సబ్సిడీకి సంబంధించి ఇక మీద ప్రతి సంవత్సరం మీరు ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏ సంవత్సరం అయితే మీరు ఈకేవైసీ చేయడం ఆపేస్తారో మీకు ఆ సంవత్సరం నుంచి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు మీకు ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. మనకు వచ్చే ఏడాది అంటే 2026 మార్చి 31వ తేదీ లోపల ఈకేవైసీ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి మీకైతే రావడం జరుగుతుంది. ఈకేవైసీ కనుక చేయకపోయినట్లయితే పూర్తిగా ఈ యొక్క సబ్సిడీ డబ్బులు మీకు ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి ఉచితంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. మనకు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 9,71,000 మందికి సంబంధించి ఉచితంగా ఎల్పిజి కనెక్షన్ అనేది ఇచ్చినట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ఎటువంటి డిపాజిట్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేకుండా మహిళలకు ఎల్పిజి కనెక్షన్ అందించాలనే ఉద్దేశంతో 2016
2016లో ఈ యొక్క ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది. మనకు ఈ యొక్క 2025 నవంబర్ నాటికి 10,33,00,000 మందికి సంబంధించి ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ అనేది దేశవ్యాప్తంగా అందజేసినట్లు మనకు వచ్చే ఈ యొక్క 2025, 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్తగా మరొక 25,00,000 మందికి సంబంధించి గ్యాస్ కనెక్షన్‌లు ఇవ్వబోతున్నట్లు కేంద్ర మంత్రి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే మీరు ఆన్‌లైన్‌లో కూడా అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు మరొక లింక్ ఇచ్చాను. అది గనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే ఎటువంటి డాక్యుమెంట్లు అనేది మీరు అందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి డీటెయిల్స్ అనేది అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, ఎవరికి ఎలిజిబిలిటీ అనేది లేదు అనే దానికి సంబంధించి ఆ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీతో నేను మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి నేనైతే తెలియజేశాను. అది గనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరైతే ఇంట్లో గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి లేరో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీరైతే అప్లై అనేది మీరైతే చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే త్వరలో అందజేయబోతున్న 25,00,000 మందికి సంబంధించిన లిస్టులో మీ పేరు కనుక వచ్చినట్లయితే మీకు కూడా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు మీకైతే అందజేస్తారు. ఈ పథకానికి సంబంధించి డైరెక్ట్ గా సబ్సిడీ డబ్బులు కూడా మీకు వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంవత్సరానికి 3 సిలిండర్ అనేది అందజేస్తుంది కాబట్టి ఇది కూడా మీరు కనుక ఎలిజిబిలిటీలో కనుక ఉన్నట్లయితే ఇందులో మీకు ఎలిజిబిలిటీ వచ్చినట్లయితే మాత్రమే మీకు సిలిండర్ అనేది మీకైతే ఉచితంగా అయితే అందజేయడం జరుగుతుంది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొన్ని లింకులు అయితే ఇచ్చున్నాను. మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేఎస్ అనేది ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది, ఈకేఎస్ అనేది కాకపోయినట్లయితే ఏం చేయాల్సి ఉంటుంది, అలాగే మనకు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా దీపం కనెక్షన్లకు సంబంధించిన సిలిండర్లు అనేది అందజేస్తుంది కాబట్టి కొంతమందికి సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేది రాలేదని కూడా కొంతమంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి పేమెంట్ అనేది ప్రతి నెల కొంతమందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అనేది అవుతుంది. ఎవరికైతే ఇంకా పేమెంట్ అనేది కాలేదో వారికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు లింకులు ఇచ్చున్నాను. అవి కనుక చెక్ చేసినట్లయితే మీకు సంబంధించిన స్టేటస్లతో పాటు ఏదైనా సరే ప్రాబ్లం అనేది ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలో అందులోనే మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి కొంతమంది అయితే వీడియోల కింద అయితే కామెంట్ పెట్టారు. మా యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుతం వెరిఫికేషన్ చేస్తున్నారు కదా, ఈ యొక్క వెరిఫికేషన్ అనేది అయిందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని కొంతమంది అయితే అడిగారు. మీ యొక్క వెరిఫికేషన్ అనేది అయిందా లేదా అనేది సంబంధిత అధికారి మీకు వచ్చి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీకు దానికి సంబంధించి ఒక లెటర్ అనేది అందజేస్తారు. అప్పుడు మాత్రమే మీకు వెరిఫికేషన్ అనేది అయినట్లు. అలాగే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను. అందులో మీకు సంబంధించి మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నంబర్ అనేది ఇచ్చున్నారో ఆ యొక్క నంబర్ ద్వారా, అప్లికేషన్ నంబర్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అది కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో డిస్క్రిప్షన్ లో నేను మీకు లింకులు ఇచ్చున్నాను. అన్ని ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇందులో లింక్లన్నీ నేను మీకు కరెక్ట్ గా అందజేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఇటువంటి లింక్స్ అన్ని నేను మీకు అందులో పోస్ట్ చేస్తుంటాను. తప్పనిసరిగా ఒకసారి అయితే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్. అందులో మీరు ఫాలో అయినట్లయితే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ తో పాటు ఇటువంటి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన అన్ని రకాల లింకులు నేను మీకు అయితే అందులో పోస్ట్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి.